హాయ్ అండి, వెల్కమ్ టు గొల్లపూడి హోమ్ ఫుడ్స్. ఇప్పుడు మీకు ఇంట్లో కావాల్సిన ప్రతిదీ కూడా మన హోమ్ ఫుడ్స్లో అవైలబుల్గా ఉంటుందండి. అది మీకు తెలుసా తెలీదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే మసాలా కారం కానీ, మామూలు కారం కానీ, టీ పౌడర్ కానీ, బెల్లం కానీ, చింతపండు, వెల్లుల్లిపాయలు, బాస్మతి రైస్, ముడి బియ్యం, అలాగే తేనె కావాలన్నా, నెయ్యి కావాలన్నా, ఆల్మోస్ట్ మీకు డ్రై ఫ్రూట్స్, సీడ్స్, స్నాక్స్, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు, గుమ్మడి వడియాలు, అలా ప్రతిదీ మన దగ్గర అవైలబుల్ అండి. మీ ఇంట్లో ఏం కావాలో తిరగల్లో దంచిన అంటే తిరగల్లో చేసిన గోధుమ పిండి, రకరకాల మిల్లెట్స్, ఆ మిల్లెట్స్తో తయారైన స్నాక్స్, పికెల్స్, నాన్ వెజ్ పికెల్స్, కారపొడులు, అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. లేనిదంటే ఏముండదు. ఫస్ట్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ మన దగ్గర ఉంటుంది. అలాగే ఇళ్లలో ఎప్పుడైనా సరే మీరు కర్రీస్ అనేది లేకపోతే మన హోమ్ ఫుడ్స్లో కర్రీస్ కూడా మనం పెట్టాము. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఎప్పుడైనా మిస్ అయినప్పుడు కర్రీస్ కూడా మన దగ్గర తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మార్నింగ్ సెక్షన్ ఒకటే పెడుతున్నాను. ఫ్యూచర్లో ఈవినింగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ. అంతే కదండి, ఇంకా మన దగ్గర ఇంట్లో తయారు చేసిన క్యారెట్ మిల్క్, బాదం మిల్క్, అలాగే రెడీమేడ్ ఇడ్లీ పిండి, అట్టుపిండి, గారె పిండి, పరోటాలు, చపాతీలు, మల్టీగ్రెయిన్ రోటీసు, రాగి రోటీసు, చపాతీసు, పుల్కాలు, పూరీలు, ఇలా రెడీమేడ్వి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అలాగే జున్ను చెప్పక్కర్లేదు, మనది అసలు జున్ను షాప్ అని పేరు పడిపోయింది కదా. అలాగే జున్ను ఇవి కూడా మన దగ్గర దొరుకుతాయండి. పాలు, పెరుగు, కుండ పెరుగు, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి.